Good evening, everyone. How are you all? బాగున్నారా అందరూ? బిజీ షెడ్యూల్స్, బ్రేక్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ ఎంజాయింగ్. రైట్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ పారలెలోగ్రామ్స్. ఈ పారలెలోగ్రామ్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. నేను అతని ఫోటో షేర్ చేస్తాను, చూడండి. మీలో ఎవరికైనా తెలిసేమో చెప్పండి. తెలిసిందా ఎవరు అతను? ఆల్రెడీ మీరు RRR సినిమాలో చూసే ఉంటారు కదా. అంతకు ముందు కూడా మనకు ఒక సినిమా ఉంది, తెలుగు వీరలేవరా అని. రైట్, భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో తెలుగు జాతి గర్వించదగ్గ తెల్లదొరల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన చేసిన త్యాగాలు, నడిపిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఈరోజు మనం ఆయన వీరగాథను స్మరించుకుందాం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లాలో పాండ్రంగి గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుండే సన్యాసిగా జీవిస్తూ యోగ సాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో పాటు దేశంలో బ్రిటిష్ వారి దురాగతాలను చూసి చెల్లించిపోయారు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావంతో శాంతియుత మార్గంలో ప్రారంభమైన ఆయన ప్రయాణం గిరిజనుల కష్టాలను చూసి సాయుధ పోరాటం వైపు మళ్ళింది. స్వాతంత్రం సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన బలంగా నమ్మారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్యాయమైన అటవీ చట్టాలు, గిరిజనులను రోడ్ల నిర్మాణానికి బలవంతంగా ఉపయోగించుకోవడం వంటి దురాగతాలకు వ్యతిరేకంగా సీతారామరాజు గారు గళమెత్తారు. ఆయన మన్యం ప్రజలను ఏకం చేసి వారికి యుద్ధ విద్యలు నేర్పించి తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. నిరక్షరాస్యులైన గిరిజనులను గొప్ప పోరాట యోధులుగా మార్చారు. సీతారామరాజు గారు మరియు ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకొని బ్రిటిష్ వారిని గడగడలాడించారు. చింతపల్లి, కృష్ణదేవిపేట వంటి పోలీస్ స్టేషన్లపై దాడులు చరిత్రలో నిలిచిపోయాయి. పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొట్టిన ఆయన పోరాటం ఆత్మబలం ముందు ఆయుధ బలం చిన్నబోతుందని నిరూపించింది. బ్రిటిష్ సైన్యం తీవ్రంగా వేటాడి 1924 మే 7న కొయ్యూరులో అల్లూరిని బంధించి చెట్టు కట్టేసి కాల్చి చంపింది. కేవలం 27 ఏళ్ల వయసులోనే ఆయన అమరులయ్యారు. గాంధీజీ సైతం ఆయన పోరాటాన్ని యంగ్ ఇండియా పత్రికలో కొనియాడారు. నేడు ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం, అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టడం మనకు గర్వకారణం. అల్లూరి సీతారామరాజు కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక విప్లవ నినాదం, ఒక స్ఫూర్తి ప్రదాత. ఆయన చూపిన ధైర్యం, త్యాగం, దేశభక్తిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వీరుడి ఆశయాలను మన హృదయాల్లో నింపుకొని దేశం కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడదాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అమర్ రహే. జై హింద్. బాగుంది కదూ, ఆయన లైఫ్ హిస్టరీ చాలా బాగుంది కదూ. రైట్, ఇప్పుడు మనం మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాము. అల్లూరి సీతారామరాజు గారి గురించి కొంచెం నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాము. రైట్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి? పారలెలోగ్రామ్స్. ఈ పారలెలోగ్రామ్స్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు తెచ్చుకోవాల్సిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి అయ్యి? కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. మనం విన్నాం కదా ఆల్రెడీ, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. వచ్చిన కాంగ్రుయెన్సీ. ఏవైనా రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయంట్ అంటే అర్థం ఏంటి? దాంట్లో ఉండే 3 యాంగిల్స్, ఒక ట్రయాంగిల్ లో ఉండే 3 యాంగిల్స్ ఇంకో ట్రయాంగిల్ లో ఉండే 3 యాంగిల్స్ కి ఈక్వల్. అండ్ ఎట్ ద సేమ్ టైం 3 sides of the first triangle is equal to the 3 sides of the second triangle. Is this clear, Nana? Yes, it is clear. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేశాను. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ డ్రా చేశాను. చూడండి, ఏబిసి ఒక ట్రయాంగిల్, పిక్యూఆర్ ఒక ట్రయాంగిల్.
Am I right? Yes. ఇక్కడ చూడండి యాంగిల్ ఏ ఎంత ఉంది 70 degrees, యాంగిల్ బి 50, యాంగిల్ సి 60 degrees. ఇప్పుడు చూడండి ఈ ట్రయాంగిల్ PQR ట్రయాంగిల్, యాంగిల్ ఏ ఇక్కడ 70 degrees, ఇక్కడ యాంగిల్ Q 70 degrees. So what I can write, angle A is equal to angle Q, and also angle P ఇక్కడ 50 degrees, ఇక్కడ angle R 50 degrees, angle B equal to angle R. Next, angle C 60 degrees, angle P 60 degrees, angle C equal to angle P. And also చూడండి ఇక్కడ సైడ్ లెంత్ చూడండి, AB లెంత్ ఎంత ఉంది 3 centimeters, ఇక్కడ QR లెంత్. సో AB is equal to QR and P is equal to 6 centimeters, QP is equal to 6 centimeters, PC QP, right? రెండు 6 centimeters. And also ఇక్కడ చూడండి AC ఎంత ఉంది, AC equal to PR 4 centimeters. చూడండి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, 3 angles of this first triangle is equal to 3 angles of the second triangle. 3 sides of first triangle is equal to 3 sides of second triangle. Then what I can say, these two triangles are congruent. Congruent అని రాయొచ్చు. Congruent సింబల్ మనం ఎలా అని చెప్పుకున్నాము, ఈజ్ ఈక్వల్ సింబల్ పెట్టి దానిపైన సిమిలర్ సింబల్ పెడితే ఈ మొత్తం సింబల్ ని కాంగ్రుయెంట్ అంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ట్రయాంగిల్ ABC ఈస్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్. ఇప్పుడు మనము PQR అని రాయొచ్చా? PQR అని రాయొచ్చా? రాయకూడదు. ఎందుకు ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఏ అనేది యాంగిల్ Q కి ఈక్వల్. ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ వచ్చింది, ఈ ట్రయాంగిల్ నేమ్ లో ఏ అనేది ఫస్ట్ వచ్చింది, ఇక్కడ ట్రయాంగిల్ నేమ్ లో ఫస్ట్ అనేది P వచ్చింది. సో ఏ P కి ఈక్వల్. ఇక్కడ నేను రాసిన ఈ దాని ప్రకారం ఏ అనేది P కి ఈక్వల్, కానీ ఇక్కడ ఏ P కి ఈక్వల్ అయిందా Q కి ఈక్వల్ అయింది. సో నేను ఇక్కడ ఏం రాయాలి, ఫస్ట్ ఏ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ Q రాయాలి నేను ఫస్ట్. ఓకేనా? ట్రయాంగిల్ Q. నెక్స్ట్ యాంగిల్ P, ఇక్కడ ఫస్ట్ సెకండ్ యాంగిల్ B వచ్చింది, సో యాంగిల్ P R కి ఈక్వల్ కాబట్టి QR. C దేనికి ఈక్వల్, P కి ఈక్వల్. సో ఏమని రాయాలి నేను, ట్రయాంగిల్ ABC ఈస్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ QRP బట్ నాట్ PRQ. ఓకేనా? ఎందుకు అంటే ఏ యాంగిల్ ఏ దేనికి ఈక్వలో ఆ సీక్వెన్స్ లోనే నేను రాయాలి. ఏ యాంగిల్ Q కి ఈక్వల్, యాంగిల్ B యాంగిల్ R కి ఈక్వల్, యాంగిల్ C యాంగిల్ P కి ఈక్వల్. అండ్ ఆల్సో చూడండి AB QR కి ఈక్వల్. AB ఫస్ట్ 2, ఇక్కడ కూడా QR ఫస్ట్ 2 సాటిస్ఫై అయింది. నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్ QP, BC లాస్ట్ 2. నెక్స్ట్ QP లాస్ట్ 2. ఇక్కడ ఏదో తేడా వచ్చింది. ఓకే, నో ఇష్యూస్. మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఏం చేయాలి, సీక్వెన్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. దాంట్లో ఎలా వచ్చిందో మనకి ఇక్కడ కూడా అదే సీక్వెన్స్ లో రావాలి. అదర్వైజ్ కాంగ్రుయెన్సీ నేమ్ అనేది రాంగ్ అయిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో కాంగ్రుయెన్సీ అనే కాన్సెప్ట్ చూసాము. నెక్స్ట్ మనము ఈ ట్రయాంగిల్స్ కాకుండా ఇప్పుడు ప్యారలలోగ్రామ్ అనే కాన్సెప్ట్ చూద్దాము. మన క్వాడ్రిలేటరల్స్ లో ఆల్రెడీ ప్యారలలోగ్రామ్స్ చూసాం కదా. Am I right? రైట్. కాంగ్రుయెన్సీలో క్వాడ్రిలేటరల్స్ లో మనము ప్యారలలోగ్రామ్ అనే కాన్సెప్ట్ చూసాము. మనకి ట్రయాంగిల్ లో మొత్తం ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. మరి అదే క్వాడ్రిలేటర్ లో ఎన్ని సైడ్స్ ఉంటాయి, 4 angles 4 sides. 4 angles ఉంటాయి అండ్ ఆల్సో 4 sides ఉంటాయి. మనం క్వాడ్రిలేటర్స్ నేర్చుకున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఇంకా ప్యారలలోగ్రామ్స్ నేర్చుకున్నాము. ప్యారలలోగ్రామ్స్ కి ప్రాపర్టీస్ ఏం నేర్చుకున్నాం మనము, ప్యారలలోగ్రామ్ కి ప్రాపర్టీస్ ఏం నేర్చుకున్నామో నేను ఒక సిమ్యులేషన్ షేర్ చేస్తాను, చూడండి. చూడండి మీకు కనిపిస్తున్న స్క్రీన్, ఈజ్ దిస్ విజిబుల్? yes, okay. రైట్. చూడండి అన్న, ఇక్కడ మొత్తం 4 sides ఉన్నాయి మనకి, ABCD 4 sides ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఒక క్వాడ్రిలేటరల్ అనొచ్చు. సో ఈ క్వాడ్రిలేటర్ ని నేను ప్యారలలోగ్రామ్ అనాలి అంటే మనకున్న కండిషన్స్ ఏంటి అని అంటే, ఆపోజిట్ సైడ్స్. ఇప్పుడు AB ఉంది అనుకోండి, ఏబికి ఆపోజిట్ సైడ్ ఏంటి, CD.
ఈ ఏబిసిడి ప్యారలల్ గా ఉండాలి. అండ్ ఆల్సో బీసీ ఏడి ప్యారలల్ గా ఉండాలి. ఓకేనా? ఏబిసిడి ప్యారలల్ గా ఉండాలి, బీసీఏడి ప్యారలల్ గా ఉండాలి. రైట్. నెక్స్ట్ ఇంకా ఏంటి? డయాగ్నల్స్. చూడండి, డయాగ్నల్స్ ఏమవ్వాలి? ఒకదానికొకటి బైసెక్ట్ చేసుకోవాలి. బైసెక్షన్ అంటే ఏంటి? రెండు ఒకదానినొకటి రెండు ఈక్వల్ పీసెస్ గా డివైడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏసీ అనేది ఒక డయాగోనల్, బిడి అనేది ఒక డయాగోనల్. ఓకేనా? చూస్తే ఇక్కడ ఎక్కడ బైసెక్ట్ చేసుకున్నాయి? ఈ అనే పాయింట్ దగ్గర బైసెక్ట్ చేసుకున్నాయి. చూస్తే మీరు బిడి డయాగోనల్ ఎంతతో అయింది? 3.11 3.11 అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అయిపోయిందా? నెక్స్ట్ ఏసీ అనే డయాగోనల్ చూడండి, ఏఈ ఈసీ అని 2 ఈక్వల్ పార్ట్స్ అయ్యాయి, 4.55 4.55. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఓకేనా? రైట్. ఇంకా మనం ఏం నేర్చుకున్నాము? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంటే ఏబి సిడిఆర్ ప్యారలల్ అండ్ ఆల్సో బీసీ ఏడిఆర్ ప్యారలల్. ఓకేనా? రైట్. ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వాట్ ఆర్ ద యాంగిల్స్? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. చూడండి, ఇక్కడ మనము ఒక పారలోగ్రామ్ తీసుకున్నాం కదా, ఏబిసిడి అని ఒక పారలోగ్రామ్ తీసుకున్నాం కదా. ఇందులో ఆపోజిట్ యాంగిల్స్ ఏవి? ఏకి సి ఆపోజిట్, పికి డి ఆపోజిట్. సో ఇవి ఏమవ్వాలంట? ఏసి ఈక్వల్ అవ్వాలి, బిడి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? కండిషన్స్ ఏమేంటి? 3 కండిషన్స్. క్వాడ్రిలేటరల్ లో రెండు ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉండాలి అండ్ ఆల్సో ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి అండ్ ఆల్సో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇది పారలలోగ్రామ్ కండిషన్. ఓకేనా? అర్థమైందా? రైట్. రైట్. ఇందాక ట్రయాంగిల్ కాంగ్రుయెన్సీ చెప్పుకున్నప్పుడు మనము 3 సైడ్స్ 3 యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాము. అట్లా ప్రతిసారి 2 ట్రయాంగిల్స్ ఇచ్చి వాటిలో 3 యాంగిల్స్ 3 సైడ్స్ ఇవ్వరు కదా. అప్పుడేం చేయాలి? మనకి ఇచ్చిన డేటాతో మనం ఏ రూల్స్ యూజ్ చేస్తాము? ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్ గుర్తున్నాయా? ట్రిపుల్ ఎస్ఏఎస్, ఆర్హెచ్ఎస్, ఏఏఎస్ ఇవి గుర్తున్నాయా? ఈ కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ యూజ్ చేసి ఆ కండిషన్స్ సాటిస్ఫై అవుతే ఆ ఇచ్చిన 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని మనము డిసైడ్ అవుతాము. ఈజ్ దిస్ క్లియర్? ఎస్. ఆల్రెడీ మనం ఈ కాంగ్రుయెన్సీ రూల్స్ అనేది 7th క్లాస్ లోనే నేర్చుకున్నాం. నౌ వీఆర్ ఇన్ 9th క్లాస్. రైట్. సో ఏం పర్లేదు, ఏవైనా 2 ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ ఈక్వల్ అయితే then we can say those 2 triangles are congruent. మనం యాంగిల్స్ అప్పుడు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 3 సైడ్స్ ఈక్వల్ అయినాగా ఆటోమేటిక్ గా రిమైనింగ్ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. అండ్ ఆల్సో ఎస్ఏఎస్. ఎస్ఏఎస్ అంటే ఏంటి? ఫస్ట్ ట్రయాంగిల్ లో ఒక సైడ్ ఇంకో సైడ్ దాని మధ్యలో ఉన్న యాంగిల్ ఇంకో ట్రయాంగిల్ లో ఉన్న కరస్పాండింగ్ సైడ్ యాంగిల్ సైడ్ కి ఈక్వల్ అయితే దెన్ వీ కెన్ సే దోస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఆర్హెచ్ఎస్ అంటే రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్. ఏఏఎస్ అంటే ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ అండ్ ఒక సైడ్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ సైడ్ కి ఈక్వల్ అయితే దెన్ ఆల్సో వీ కెన్ సే దోస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఓకేనా? సో మనం ఈ పారలలోగ్రామ్స్ టాపిక్ నేర్చుకోవాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ట్రయాంగిల్ కాంగ్రుయెన్సీ రూల్స్ అండ్ ఆల్సో పారలలోగ్రామ్ ప్రాపర్టీస్. ఎన్ని చెప్పుకున్నాం ప్రాపర్టీస్? జస్ట్ 3 చెప్పుకున్నాం, అంతేనా? ఏమేంటి అవి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సారీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. These are the properties we have learned so far. Right. Next ఇప్పుడు మనం కొన్ని థీరమ్స్ చూద్దాం టెక్స్ట్ బుక్ లో. ఓకేనా? రైట్ నానా, మనం టెక్స్ట్ బుక్ లో థీరమ్స్ చూద్దాం. కొంచెం ఈ టాపిక్ ఇట్ లుక్స్ లైక్ ఎ హిస్టరీ. ఎవరెవరికైతే సోషల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో వాళ్ళకి ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బట్ ఒక్కసారి ఫోకస్ చేయండి,
బిలీవ్ మీ యూ లైక్ ఇట్ ఎ లాట్. ఓకేనా? జస్ట్ ఏం చేయండి అంటే ఫోకస్ చేయండి. నేను ఏం చెప్తున్నాను అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద క్లాస్. ఓకేనా? రైట్. నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి. కనిపిస్తుందా మీకు స్టేట్మెంట్? ఫస్ట్ థీరం స్టేట్మెంట్ కనిపిస్తుందా? ఏముంది అక్కడ? A diagonal of a parallelogram divides it into two congruent triangles. ఏం చేస్తుందంట? ఒక diagonal of a parallelogram ఆ ట్రయాంగిల్ ని 2 congruent triangles గా డివైడ్ చేస్తుందంట. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఇప్పుడు నేను టేబుల్ మీద అదే బోర్డ్ మీద డ్రా చేస్తున్నాను, చూడండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్. నేను స్టేట్మెంట్ రాస్తున్నాను, థీరం స్టేట్మెంట్. A diagonal of a parallelogram divides it into two congruent triangles. షార్ట్ కట్ లో రాస్తున్నానా? రైట్ రైట్. ఇదేంటిది? థీరం స్టేట్మెంట్ 8.1 థీరం. రైట్. ఒకసారి బోర్డ్ చూడండి అన్న, ఏమనుంది? A diagonal of a parallelogram divides it into two congruent triangles అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక parallelogram తీసుకున్నాను, దీన్ని నేమ్ ఇస్తున్నాను. కింద నుంచి వెళ్దాము. నో ఇష్యూస్. ఏ బి సి డి. ఎప్పుడైనా మీరు ఒక ట్రయాంగిల్ కానీ లేకపోతే ఒక పారలోగ్రామ్ కి కానీ కోఆర్డినేటర్ గా నేమ్ ఇచ్చినప్పుడు ఐదర్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్ ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఫాలో అయ్యా, ఏబిసిడి. రైట్. ఇక్కడ నేను ఒక డయాగ్నల్ తీసుకున్నా, ఏసి అనేది ఒక డయాగ్నల్. అవునా? రైట్. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలంట? ఈ డయాగ్నల్ ఇది ఒక పారలోగ్రామ్ అనుకుంటే ఈ డయాగ్నల్ దీన్ని 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలంట. ఇక్కడ చూడండి, మనకి చూస్తే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, మొత్తం 2 ట్రయాంగిల్ కనిపిస్తున్నాయా? మళ్ళీ సపరేట్ గా డ్రా చేయనా? చూడండి. ఏసిడి. నెక్స్ట్ ఏబిసి. ఏం చేశాను? ఈ మొత్తం పార్ట్ నే నేను 2 పార్ట్స్ గా సెపరేట్ చేసి చూపిస్తున్నాను మీకు. అంతేనా? ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. రైట్. 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో ఇది నేను రబ్ చేసుకోవచ్చా? ఎస్, ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. ఎస్. అయితే ఏం ప్రూవ్ చేయాలంటే నేను ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలంట. రైట్. మనకు తెలిసిన ఒక రూల్ ఉంది. ఏంటిది? ఏంటిదో చెప్పండి. ఏంటంటే 2 ప్యారలల్ లైన్స్ తీసుకుంటే, ఇది ఒక ప్యారలల్ లైన్, ఇది ఒక ప్యారలల్ లైన్ అనుకుంటే ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఏమని అంటారు? ట్రాన్స్వర్సల్ అంటారు. am I right? ట్రాన్స్వర్సల్ అంటారు. ఇప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ కి మీరు చూడండి, ఇది ప్యారలల్ లైన్, ఇది ప్యారలల్ లైన్. am I right? రైట్. సో ఇక్కడ చూస్తే మీకు ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? ఇక్కడ ఫామ్ అయ్యే ఈ యాంగిల్, ఇక్కడ ఫామ్ అయ్యే ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. am I correct? yes, I am correct. right or not? వీటిని ఏమంటారు? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. am I correct? yes, I am correct. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్యారలల్ లైన్స్ ఇలా తీసుకున్నాను, వర్టికల్ గా తీసుకున్నాను. ఇక్కడ సేమ్ ఒక ట్రాన్స్వర్సల్ డ్రా చేశాను. ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి? 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేసేదాన్నే, జాయిన్ చేసేదాన్నే ట్రాన్స్వర్సల్ అంటారు. ఇప్పుడు ఈ యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. అవునా కాదా? అవుతుంది. ఎందుకని? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇదే రూల్ ని ఇప్పుడు నేను దీనికి అప్లై చేస్తున్నాను. ఎందుకు అప్లై చేస్తున్నాను? ఇది ఒక ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ అంటే ఏంటి? ఈ సైడ్ కి ప్యారల్ గా ఉంటుంది, ఈ సైడ్ కి ప్యారల్ గా ఉంటుంది. సో దట్ వాట్ ఐ కెన్ సే అండి, ఇప్పుడు నేను మీకు ఇది చెప్తున్నాను. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఒకసారి క్లియర్ గా చెప్తాను వినండి. ఈ డయాగ్నల్ ఈ
పారలోగ్రామ్ ని 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడం కోసమే నేను ఏం చేశాను, ఏసీ అనే ఒక ట్రాన్స్వర్సల్ కి యాంగిల్స్ తీసుకున్నాను. ఈ యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. ఎందుకని? ఈ రెండు ప్యానల్ కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. Am I right? Yes, I am right. So యాంగిల్ BCA, ఒక నిమిషం, ఇదేమవుతుంది? యాంగిల్ BAC. యాంగిల్ BAC is equal to దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ ACD. ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే ఈ 2 ట్రయాంగిల్స్ లో నాకు యాంగిల్ BAC ఈక్వల్ టు యాంగిల్ ACD. రైట్. ఇంకోటి కూడా చూడండి, ఈ ట్రయాంగిల్ కి AC అనేది కామన్ గా ఉంది. సో రెండు ట్రయాంగిల్స్ లోను ఆ సైడ్ అనేది కామన్ సైడ్. అండ్ ఆల్సో యాంగిల్ BCA is equal to యాంగిల్ DAC. అంతేనా? యాంగిల్ BCA అంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్. యాంగిల్ BCA is equal to యాంగిల్ CAD లేకపోతే DAC. ఓకేనా? ఇది చూడండి, ఇది ఒక యాంగిల్, ఇది ఒక సైడ్, ఇది ఒక యాంగిల్. సో మనం ఏమని చెప్పచ్చు? ASA యాంగిల్ సైడ్ యాంగిల్ బై ASA rule, we can say triangle ABC CDA. ABC is congruent to triangle CDA. అంతేనా? మనం ప్రూవ్ చేయాల్సింది కూడా అదేనా? నేను మొత్తం స్టెప్స్ రాస్తే క్లాస్ చాలా టైం తీసుకుంటుంది నాన్న, అందుకనే నేను షార్ట్ కట్ లో జస్ట్ మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది మాత్రమే తీసుకున్నాను. మనం అదే ఇది కనుక ఒక ఎగ్జామ్ లో వస్తే ఏం రాయాలి? ఫస్ట్ గివెన్ రాయాలి. థీరం ని మనం ఎప్పుడైనా ప్రూవ్ చేసేటప్పుడు ఏం రాయాలి? ఫస్ట్ స్టెప్ గివెన్ రాయాలి. గివెన్ లో ఏం రాయాలి? ABCD is a parallelogram అని రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి? ప్రూవ్ రాయాలి. ఇన్ జనరల్ చెప్తున్నాను నేను, ఈ ఒక్క థీరంకే కాదు, ఏ థీరం కైనా ఫస్ట్ గివెన్ డేటా రాయాలి, నెక్స్ట్ టు ప్రూవ్ రాయాలి, నెక్స్ట్ ప్రూఫ్ రాయాలి. నేను ప్రతి థీరం కి ఈ 2 పార్ట్స్ చెప్తే మనకి క్లాస్ సరిపోదు, అందుకని నేను జస్ట్ ప్రూఫ్ మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? అర్థమైంది కదా? రైట్. సో ఇప్పుడు చూడండి, దీనికి వచ్చేసండి, ఈ టాపిక్ వచ్చేసండి. ఇప్పుడు ఏమైంది? A diagonal of a parallelogram divides it into 2 congruent triangles. మనం అదేనా ప్రూవ్ చేసింది? ఎలా ప్రూవ్ చేసాము? ఇవి 2 ప్యారలల్ అయితే దానిని కలిపే ట్రాన్స్వర్సల్ కి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం యాంగిల్ BAC ACD ఈక్వల్ అనుకున్నాము. AC అనేది కామన్ సైడ్ కాబట్టి రెండింటికి ఈక్వల్ అనుకున్నాము. ఇక్కడ ఈ యాంగిల్ ఈక్వల్. సో యాంగిల్ సైడ్ యాంగిల్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసాము. ఇస్ దిస్ క్లియర్ నానా? Yes, it is clear. Shall we move to the next theorem? Yes, right. ఇది 8.1 థీరం కదా. నెక్స్ట్ 8.2 థీరం స్టేట్మెంట్ రాసుకుందాం. నేను ఎందుకు 8.1 థీరం స్టేట్మెంట్ రబ్ చేయట్లేదంటే దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని కూడా సాల్వ్ చేస్తాం, అందుకనే నేను దాన్ని రబ్ చేయట్లేదు. ఓకేనా? చూడండి, నేను టెక్స్ట్ బుక్ లో థీరం స్టేట్మెంట్ షేర్ చేస్తాను. చూడండి ఇన్ ఏ parallelogram ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నేను కాపీ చేస్తున్నాను. ఇన్ ఏ parallelogram స్టేట్మెంట్ కాపీ చేస్తున్నాను అన్న. ఆపోజిట్ sides are equal. Right? Yes. చూడండి, ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాము? ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాము, సారీ ఒక parallelogram డ్రా చేసుకున్నాము, దానికి నేమింగ్ ఇచ్చుకున్నాము, ABCD అని చెప్పుకున్నాము.
అందులో మనం ఏమో నేర్చుకున్నాం, ఈ తీరంలో డయాగ్నల్ డ్రా చేస్తే ఆ డయాగ్నల్ ఏం చేసింది, ఈ 2 ట్రయాంగిల్స్ గా డివైడ్ చేసింది. ఇది 1 ఇది 2 అనుకుంటే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసుకున్నాం మనము. కాంగ్రుయెంట్ అంటే ఏ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసుకున్నాం మనం, ఏ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసుకున్నాం, ఏడిసి ట్రయాంగిల్ ఏడిసి ఈస్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ CBA, ట్రయాంగిల్ CBA అంతేనా. ఈ ట్రయాంగిల్ ఏడిసి ట్రయాంగిల్ CB ఓకే చూద్దాం నాన్న. సెకండ్ థీరంలో మన స్టేట్మెంట్ ఏంటి, ఇన్ ఏ పారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఒక పారలలోగ్రామ్ తీసుకుంటే మనకు తెలిసింది ఏంటి, ఒక పారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారల్ అని తెలుసు మనకి ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం. సో మనం ఈ థీరంతో ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము, ఈ థీరంతో మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము అంటే ఆపోజిట్ సైడ్స్ ఓన్లీ ప్యారలేనా లేకపోతే ఈక్వల్ కూడానా అనే దాన్ని మనం నేర్చుకుంటున్నాం, రైట్. సో ఇది నేర్చుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, 8.1 థీరం యూజ్ చేస్తున్నాం. ఏం యూజ్ చేసాము, 8.1 థీరం. ఒక పారలోగ్రామ్ తీసుకుంటే దాంట్లో ఒక డయాగ్నల్ తీసుకుంటే ఆ డయాగ్నల్ ఏం చేస్తుంది, దాన్ని 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. am I right? Yes, I am right. సో అయితే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే మనకి కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు corresponding parts of congruent triangles. Congruent triangles. మనం ఏమని చెప్పొచ్చు, యాంగిల్ D is equal to యాంగిల్ B అని చెప్పచ్చా, యాంగిల్ D equal to యాంగిల్ B. ఇది ఒక స్టేట్మెంట్ 1 అనుకోండి. సిమిలర్లీ నేను అదే పారలలోగ్రామ్ కి ABCD కొంచెం క్రాస్ అయింది కదా, కొంచెం నీట్ గా డ్రా చేయడానికి ట్రై చేస్తానండి. ఈజ్ దిస్ ఓకేనా? ఎస్, రైట్. ABCD, రైట్. ఇందులో ఇందాక ఈ డయాగ్నల్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ డయాగ్నల్ తీసుకుంటున్నాను, BD డయాగ్నల్. ఇప్పుడేమైంది, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ కి ఈక్వల్ అయింది, 2 ట్రయాంగిల్స్ గా డివైడ్ అయింది. మనకి ఈ థీరం స్టేట్మెంట్ ప్రకారం ఏమవుతుంది, ఈ BD అనే డయాగ్నల్ ఈ BCD ట్రయాంగిల్ అండ్ DAB ట్రయాంగిల్ గా 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. am I right? అదొక థీరం కదా, మనం ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఉంది చూడండి. ఏమని రాయొచ్చు నేను, BD diagonal divides given parallelogram into how many congruent triangles? 2 congruent triangles. What are those? అదంతా నేను రాయట్లేదు. Divides 2 congruent triangles. Congruent triangles. నేను ప్రతి స్టెప్ రాస్తున్నానా, మనకి టైం సరిపోదు. దట్స్ వై ఐఎమ్ నాట్ రైటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను, సో దట్ యూ విల్ రైట్ ఆన్ యువర్ ఓన్. ఓకేనా? BD డయాగ్నల్ ఏం చేస్తుంది, 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. వాట్ ఆర్ దోస్ 2 ట్రయాంగిల్స్? DAB అనేది ఒక ట్రయాంగిల్ అండ్ ఆల్సో BCD అనేది ఒక ట్రయాంగిల్. ట్రయాంగిల్ BAD ఈస్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ DCB. సేమ్ సిమిలర్ గా సేమ్. ఇప్పుడు ఏమవుతుంది, కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, దాన్ని ఏమన్నాలి, CPCT. ఇంకో ఇదే మొత్తం కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. దీన్ని షార్ట్ కట్ లో CPCT అంటారు. ఓకేనా? బై CPCT మనం ఏమని చెప్పొచ్చు, యాంగిల్ A is equal to
యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అని చెప్పచ్చు. మనకి ఈ పార్ట్ అవసరం లేదు, చూడండి ఒక నిమిషం, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. రైట్, ఒక్క నిమిషం, నేనే మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తాను, ఒక చిన్న మిస్టేక్. రైట్, సో మనం ఏమని చెప్తాము, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పుకున్నాము. ఒక డయాగ్నల్ తీసుకున్నాము, ఈ డయాగ్నల్ ఏం చేసింది, 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డ్రా చేసింది. సో ఈ 2 ట్రయాంగిల్స్ లో మనం కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ కాబట్టి ఈ కరెస్పాండింగ్ పార్ట్స్ ప్రకారం మనం ఏమని చెప్పచ్చు, ఇందులో ఉండే ఈ సైడ్ ఇందులో ఉండే ఈ సైడ్ కి ఈక్వల్ అని చెప్పచ్చా? ఎస్, మనము చెప్పచ్చు. ఎందుకంటే ఈ 2 ట్రయాంగిల్స్, ఆ 2 ట్రయాంగిల్స్ ఏంటి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో మనం ఏమని చెప్పచ్చు, according to corresponding parts of congruent triangles, లేకపోతే by అని రాయొచ్చు, by corresponding parts of congruent triangles, we can say CD is equal to AB and AD is equal to BC. Am I right? సో వాట్ ఆర్ దీస్ టూ? మొత్తం పారలెలోగ్రామ్ మీద ఇది చూస్తే ఏంటి, సిడిఏబి ఏంటి, సిడిఏబి అనేది ఆపోజిట్ సైడ్స్. ఇప్పుడు చూస్తే ఏంటి, ఈ బీసీ డిఏ కూడా ఆపోజిట్ సైడ్స్. అదేనా మనం ప్రూవ్ చేయాల్సింది, ఇన్ ఏ పారలెలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అదేనా మనం ప్రూవ్ చేయాల్సింది, అదే కదా మనం ప్రూవ్ చేసింది కూడా. సో ఈ 8.1 8.22 థీరమ్స్ ఈజీయే కదా. ఎస్, ఈజీయే. కాకపోతే నాకు చిన్న పవర్ కట్ గ్యాప్ రావడం వల్ల నేను కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. సో మీరేమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఏంటి అంటే మనం ఫస్ట్ థీరం ని యూజ్ చేసుకొని సెకండ్ థీరం ని ప్రూవ్ చేసాం, ఓకేనా? రైట్, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ థీరంకి వెళ్దామా మనం? రైట్, నెక్స్ట్ థీరంకి వెళ్దాము. టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి నాన్న. 8.3 థీరం 8.3, ఆ స్టేట్మెంట్ చదవండి. ఏమని చెప్తుంది, ఇఫ్ ఈచ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ ఏ పారలెలోగ్రామ్ అంట. నేను రాస్తున్నాను, ఆ స్టేట్మెంట్ కూడా బోర్డు మీద రాస్తున్నాను, చూడండి. మీరు అంతలోకి ఆ స్టేట్మెంట్ చదవండి. ఎయిట్ 8.3 స్టేట్మెంట్ కదా ఇప్పుడు. రైట్, ఇఫ్ ఈచ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ of a quadrilateral, స్టేట్మెంట్ జాగ్రత్తగా చదవండి నాన్న. క్వాడ్రిలేటరల్ ఈక్వల్, then it is a parallelogram. ఓకేనా? రైట్, నేను స్టేట్మెంట్ బోర్డ్ మీద రాసాను, చూడండి. చూడండి, ఇఫ్ ఈచ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ ఏ పారలెలోగ్రామ్. నేను ఒక పారలెలోగ్రామ్ డ్రా చేస్తున్నాను, చూడండి. ఏబిసిడి అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన మ్యాటర్ ఏంటి, ఈ రెండు సైడ్స్ కి ఈక్వల్ అంట, అంతేనా? ఆపోజిట్ పెయిర్ అంటే అంతేనా? ఏబి ఈక్వల్ టు సిడి అండ్ ఆల్సో బిసి ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఇది మనకిచ్చిన డేటా. మనం ఏమని ప్రూవ్ చేయాలంట, ఇది ఒక క్వాడ్రిలేటరల్ అయితే, సారీ ఇక్కడ మనం ఇది క్వాడ్రిలేటరల్ కదా, క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉంటాయి అంతే. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇఫ్ ఇన్ కేస్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయితే అదొక పారలెలోగ్రామ్ అని ప్రూవ్ చేయమంటున్నారు, ఓకేనా? రైట్, మనం అది ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? రైట్, ఎలా ప్రూవ్ చేద్దాము చూడండి.
నేను ఒక డయాగ్నల్ తీసుకుంటున్నాను, ఏసీ డయాగ్నల్. క్వాడ్రిలేటరల్ గా క్వాడ్రిలేటర్ డయాగ్నల్ ఉంటుంది కదా, ఉంటుంది. రైట్, ఇప్పుడు మనము ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి మనకి? 1 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఆమె రైట్? రైట్. ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ లో ఏంటి ఆ 2 ట్రయాంగిల్స్? ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ సిడిఏ. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి నాకు. ఏం తెలుసు? ఈ ట్రయాంగిల్, ఫస్ట్ ట్రయాంగిల్ లో సిడి, సెకండ్ ట్రయాంగిల్ లో ఏబికి ఈక్వల్. రైట్, సిడి ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఒక సైడ్ ఈక్వల్ అండ్ 2 ట్రయాంగిల్స్ లో సైడ్స్ ఈక్వల్ అయినాయి. 2 సైడ్స్, అందులో ఒక సైడ్ ఇంకో, ఈ సెకండ్ ట్రయాంగిల్ లో ఇంకో సైడ్ కి ఈక్వల్ అయింది. ఆమె రైట్? ఎస్, ఈక్వల్ అయింది. అండ్ ఆల్సో ఇటు చూడండి, ఈ సైడ్ కి ఈక్వల్ అయింది. ఏడి ఈక్వల్ టు బిసి ఈక్వల్ అయిందా? ఎందుకు ఈక్వల్ అయింది? ఆల్రెడీ గివెన్, మనకు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు కదా, అదే నేను రాశాను. చూస్తే ఈ 2 ట్రయాంగిల్స్ లో ఏసీ అనేది కామన్. ఏసీ ఈక్వల్ టు ఏసీ కామన్. సో మనం ఏమని చెప్పచ్చు? ఏమని చెప్పచ్చు అని అంటే, 3 సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి బై ఎస్ 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 అంటే సైడ్ రూల్, triangle ABC is congruent to triangle CDA. ఓకేనా? రైట్, ఇది కరెక్టే. ఇక్కడ వరకు బాగుంది. అయితే ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పాను. సో దీని ప్రకారం నేను ఏమని చెప్పొచ్చు? యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిసిఏ అని చెప్పచ్చా? యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిసిఏ అని చెప్పచ్చా? బై సిపిసిటి. సిపిసిటి యాంగిల్ ఇక్కడ నుంచి చూద్దాం. యాంగిల్ డిఏసి చూడండి, ఇక్కడ బిఏసి యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు? యాంగిల్ ఏసిడి. బిఏసి ఏసిడి ఈ రెండు ఈక్వల్. రైట్, ఏసిడి. రైట్, ఇంకేమని చెప్పచ్చు మనం? ఇక్కడ ఫామ్ అయ్యే ఈ యాంగిల్, ఇక్కడ ఫామ్ అయ్యే ఈ యాంగిల్ కి ఈక్వల్ అని చెప్పచ్చు. రైట్, ట్రయాంగిల్ సిఏడి, యాంగిల్ సిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏమని రాయొచ్చు? డిసిఏ. ఈ సిఏడి, ఇక్కడ బిసిఏ. చూడండి, ఈ 2 యాంగిల్స్ ఏంటి? ఇవి alternate interior angles. ఇది 1, ఇది 2. Both 1 and 2 are alternate interior angles. What are those? Alternate interior angles. ఈ 2 alternate interior angles ఈక్వల్ అయ్యాయి అంటే మనం ఏమని చెప్పచ్చు? ఈ సిడి ఏబి ప్యారలల్ అని చెప్పచ్చు. దేర్ఫోర్ సిడి ఈజ్ ప్యారలల్ టు ఏబి అండ్ బిసి ఈజ్ ప్యారలల్ టు డిఏ. బిసి ఈజ్ ప్యారలల్ టు, నేను సింబాలిక్ గా రాశాను. ఓకేనా? బిసి ఈజ్ ప్యారలల్ టు ఏడి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయి అంటే మనం దాన్ని ఏమని చెప్పచ్చు? ప్యారలలోగ్రామ్, క్వాడ్రిలేటరల్ ని ఏమని చెప్పచ్చు? ప్యారలలోగ్రామ్. దేర్ఫోర్ given quadrilateral is a quadrilateral is a parallelogram. ఓకేనా నాన్న? మనం ఏం చేసాము? ఇచ్చిన డేటాని యూజ్ చేసుకొని, మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అన్నారు కదా, ఆపోజిట్ సైడ్స్ ని ఈక్వల్ చేసి మనం ఒక డయాగ్నల్ డ్రా చేసుకొని ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసాము. 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయడం వల్ల మనకేమొచ్చింది? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఈ సైడ్ కి ప్యారలల్ గా ఉంటే మాత్రమే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఇందాక తీరం చెప్పుకునే ముందు మనం చెప్పుకున్నాగా, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఈ 2 ఒకదానికొకటి ప్యారలల్ అయితే మాత్రమే ఈక్వల్ అవుతాయి. అదే ఇక్కడ మనము ప్రూవ్ చేసాము.
ఈజ్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఒకసారి మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ చూసుకోండి. రైట్. అర్థమైందా నాన్న? సో shall we move to next theorem? Right, we'll move to next theorem. ఓకేనా? మనం ఇప్పుడు 8.1, 8.2, 8.3 నేర్చుకున్నాము. నెక్స్ట్ 8.5 నేర్చుకున్నాము. ఓకేనా? 8.5 నేను థీరం స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి. టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ థీరం స్టేట్మెంట్ ఏంటో చూడండి. కనిపిస్తుందా 8.5 స్టేట్మెంట్? 8.5. If in a quadrilateral each pair of opposite angles is equal. Each pair of opposite angles is equal, then it is a parallelogram. It is a రైట్. ఒక్కసారి స్టేట్మెంట్ చదవండి నాన్న, మీకు అర్థమవుతుంది. స్టేట్మెంట్ అర్థమైతే మనం దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో మనం చూద్దాం. ఇచ్చారు ఈచ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నేను ఇక్కడ ఒక క్వాడ్రిలేటర్ తీసుకున్నాను. క్వాడ్రిలేటర్ అంటే ఇలానే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చినట్టు తీసుకోండి. నేను పారాలెలోగ్రామ్ షేప్ లో డ్రా చేశాను కదా, రైట్. క్వాడ్రిలేటర్ లానే డ్రా చేస్తాను. చూడండి. రైట్, ఈజ్ దిస్ ఓకే? ఈజ్ దిస్ క్వాడ్రిలేటర్? ఎస్, ఇట్ ఈస్ ఏ క్వాడ్రిలేటర్. A, B, C, D. రైట్, ఇది ఒక క్వాడ్రిలేటరల్. అయితే ఏంటంటే ఈచ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే BD కి ఈక్వల్ అండ్ A కి C ఈక్వల్. ఆమ్ ఐ కరెక్ట్? ఈ రెండింటికి ఈక్వల్. అయితే చూడండి అన్న, ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయడం ఎలా, రెండు మోడల్స్ లో ప్రూవ్ చేయొచ్చు. నేను ఒక మోడల్లో ప్రూవ్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఇది చెప్పే ముందు నేను మీకు ఏం చెప్తున్నానంటే, రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ట్రాన్స్వర్సల్ డ్రా చేస్తే, ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి? ప్యారలల్ లైన్స్ ని జాయిన్ చేసే లైన్ ని ట్రాన్స్వర్సల్ అంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఫామ్ అయ్యే ఈ యాంగిల్, ఇక్కడ ఫామ్ అయ్యే ఈ యాంగిల్, ఈ రెండిటి సమ్ 180 degrees కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? రెండు ప్యారలల్ లైన్స్ తీసుకొని ఒక ట్రాన్స్వర్సల్ డ్రా చేస్తే రెండు పక్క పక్కన అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్ అవుతుంది. దీని కాన్వర్స్ కూడా ట్రూ. ఏంటి అంటే రెండు లైన్స్ మధ్యలో ఉండే ట్రాన్స్వర్సల్ కి కో ఇంటీరియర్ యాంగిల్స్. ఏంటివి? కో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్ అయితే ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ అవుతాయి. నేను ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఈ థీరం ని ప్రూవ్ చేస్తున్నాను. ఇస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. రైట్, నేను మీకు చెప్పాను ఆల్రెడీ,
ఏ థీరంలో అయినా మనం ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ గివెన్ రాయాలి, తర్వాత టు ప్రూవ్ రాయాలి, తర్వాత ప్రూఫ్ రాయాలి. నేను అవన్నీ రాస్తే చాలా టైం తీసుకుంటున్నాను, అందుకని నేను జస్ట్ ప్రూఫ్ మాత్రమే రాస్తున్నాను. ఓకేనా? రైట్. మనకి ఇచ్చింది ఏంటి? డి ఈక్వల్ టు బి, యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి. నేను దాన్ని ఏమనుకుంటున్నాను? ఈ రెండింటిని ఎక్స్ అనుకుంటున్నాను. లెట్. రైట్. నెక్స్ట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి, ఈ రెండింటిని వై అనుకుంటున్నాను. ఏదో ఒక స్టాండర్డ్ వాల్యూకి ఈక్వల్ అనుకున్నాను. మనకేం తెలుసు? ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 360 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ క్వాడ్రిలేటరల్. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏం చెప్తుంది ఇది? A plus angle A plus angle B plus angle C plus angle D is equal to 360 degrees. ఎంత? 360 degrees. ఇక్కడ DBలు ఈక్వల్. ఇక్కడ D ఉంది, ఇక్కడ B ఉంది. రైట్. ఆ రెండింటి ప్లేస్ లో నేను ఎక్స్ పెడుతున్నాను. ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ ప్లస్ యాంగిల్ సి యాంగిల్ ఏ రెండు వై. ఆ రెండింటి ప్లేస్ లో ఏ ప్లేస్ లో ఒక వై పెడుతున్నాను, సి ప్లేస్ లో ఒక వై పెడుతున్నాను. ఇప్పుడు వీటి సమ్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 360 degrees కి ఈక్వల్ అవ్వాలి. రైట్. ఇక్కడ 2y ఉన్నాయి, 2x ఉన్నాయి, అంటే 2x plus 2y is equal to 360 degrees. X plus y is equal to 360 divided by 2, nothing but 180 degrees. రైట్. ఇందులో 2 కామన్ తీసుకొని దాన్ని అవతలకి పంపిస్తే, అవతల ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే 180 degrees వచ్చింది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees. ఒక్కసారి చూడండి నాన్న, నేను ఏమనుకున్నాను? ఇది ఎక్స్, సారీ డిబిని ఎక్స్ అనుకున్నాను కదా. ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది వై, ఇది వై. చూడండి, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 180 degrees వచ్చింది. ఈ ఎక్స్, ఈ వై కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏనా? కో ఇంటీరియర్ యాంగిల్స్. Here x and y are co-interior. Co-interior angles some 180 degrees కి ఈక్వల్ అయితే ఏమవుతుంది? And x plus y is equal to 180 degrees. Therefore, what we can say? AB, CD are parallel. AB and CD are parallel. P-A-R-L-L-E-L, parallel. And also similarly, what we can say? ఇప్పుడు x plus y 180 degrees అని ఎలా ఏం చెప్పాము? సిమిలర్లీ AD, CB కూడా, AD and CB are also parallel. ఏ క్వాడ్రిలేటరల్ లో అయినా 2 ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే దాన్ని ఏమని అంటాం మనము? ఈ సైడ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే దాన్ని ఏమని అంటాం మనం? ఏమంటాము? ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి, parallelogram. Therefore ABCD is a parallelogram. ఎందుకు parallelogram అయింది ఇక్కడ? నాకు చెప్పండి. ఎందుకు అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అయ్యాయి కాబట్టి. ఓకేనా? ఓకేనా? రైట్. మనం దీన్ని ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకొని ప్రూవ్ చేసాము? ఏ ప్యారలల్ లైన్స్ కైనా ఒక ట్రాన్స్వర్సల్ డ్రా చేస్తే సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ ఈక్వల్ టు 180 degrees. ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇది ఒక క్వాడ్రిలేటరల్ అని ప్రూవ్ చేసాము. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? ఎస్. నేను ఒకసారి మరొకసారి స్టేట్మెంట్ చదువుతున్నాను, వినండి. ఇఫ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్, ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ తీసుకొని ఈచ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ ఆపోజిట్ సైడ్, ఈ ఆపోజిట్ సైడ్, ఈ ఆపోజిట్ యాంగిల్, సారీ ఈ ఆపోజిట్ యాంగిల్, ఈ ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్ అయితే దెన్ ఇట్ ఈస్ ఏ పారలెలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? రైట్. నేనేం చేశాను? ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ ని ఎక్స్ అనుకున్నాను, సారీ ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ ని ఎక్స్ అనుకున్నాను, ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ ని వై అనుకున్నాను. అంతేనా? డిబిలో ఎక్స్ అనుకున్నాను, ఏసీలో వై అనుకున్నాను.
సో మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఉంది కదా, ఏంటిది అది 360 డిగ్రీస్. దానికి ఈక్వల్ చేస్తే ఎంత వచ్చింది నాకు, x ప్లస్ బై 180 డిగ్రీస్ కి ఈక్వల్ అయింది. x ప్లస్ బై అంటే ఏంటి ఇక్కడ, కో ఇంటీరియర్ యాంగిల్స్. కో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ 180 డిగ్రీస్ కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, ఆ రెండు లైన్స్ కనుక ప్యారలల్ అయితే అప్పుడు వాటి సమ్ 180 కి ఈక్వల్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏబిసిడి అనేది ఒక ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేసాము. రైట్, ఇప్పుడు మనం ఒక క్విజ్ చూద్దాం. నన్ను చాలా సింపుల్ క్విజ్ నానా, ఇంట్రెస్టింగ్ గా ఉంటది, అందరూ పార్టిసిపేట్ చేయాలి. రైట్, a diagonal of a parallelogram forms two congruent triangles. మనం ఫస్ట్ తీరం ఇదే కదా, 8.1 ఇదేనా? రైట్, a diagonal of a parallelogram forms two congruent triangles. ఓకే, మనం ప్రూవ్ చేసాం కదా. రైట్, two diagonals of a parallelogram bisect each other. ఉందా ఈ ప్రాపర్టీ మనకి? ఉంది. పారలోగ్రామ్ ప్రాపర్టీస్ లో సెకండ్ ప్రాపర్టీ అదే కదా. రైట్, ఇది ట్రూ. ఎనీ టూ కాన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఆర్ సప్లిమెంటరీ. కాన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఆర్ సప్లిమెంటరీ. మనం ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకునే కదా ఇప్పుడు లాస్ట్ థీరం ని ప్రూవ్ చేసాము. Right, two consecutive angles of a parallelogram are supplementary. Yes, it is true. Any two opposite sides of a parallelogram are parallel. Parallel na? Opposite sides of a parallelogram are parallel or not? పేర్లోనే ఉంది parallelogram అంటే opposite sides are parallel. Yes, it is true. A diagonal of a parallelogram forms two congruent squares. Squares form చేస్తుందా లేకపోతే triangles form చేస్తుందా? A diagonal of a parallelogram forms two congruent squares అంట. ఇది ట్రూ ఆ ఫాల్సా? ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు? ఫాల్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, any two opposite sides of a parallelogram are complementary. అవునా? any two opposite sides of a parallelogram are complementary. అది రూల్ ఉందా? లేదు, ఆ రూల్ లేదు. మనకి ఈక్వల్ అనే రూల్ ఉంది కానీ కాంప్లిమెంటరీ అన్న కండిషన్ అయితే లేదు. ఫాల్స్. any two consecutive angles of a parallelogram is congruent. Consecutive angles కాంగ్రియంట్ కాదు, బట్ ఆపోజిట్ యాంగిల్స్ కాంగ్రియంట్. బట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎనీ టూ కాన్సిక్యూటివ్ యాంగిల్స్ అన్నారు. కాన్సిక్యూటివ్ యాంగిల్స్ అంటే పక్కపక్కన ఉండేవి కాంగ్రియంట్ అవ్వదు, వాటి సమ్ 180కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ఫాల్స్. ఎనీ టూ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ parallelogram ఈజ్ నాట్ కాంగ్రియంట్ అంట. నాట్ కాంగ్రియంట్. మనం థీరం 2 లో ఏం నేర్చుకున్నాం? ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ parallelogram ఆర్ ఈక్వల్. ఈక్వల్ అంటే ఏంటి? కాంగ్రియంట్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నాట్ కాంగ్రియంట్ అంటున్నాడు. సో స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా? రైట్, అకార్డింగ్ టు థీరం 8.2 ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ లాస్ట్ది, ఎనీ టూ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఒక పారలోగ్రామ్ తీసుకుంటే అంటే ఈ కంటెక్స్ట్ ప్రకారం పారలోగ్రామ్, ఒక పారలోగ్రామ్ లో ఎనీ టూ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. అంతేనా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. రైట్. ఓకేనా? ఈరోజు మనము కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసాము. ఒకసారి ఆన్సర్స్ చూద్దాము. చూడండి, a diagonal of a parallelogram forms two congruent triangles. అది థీరం 8.1 ఫస్ట్ థీరం స్టేట్మెంట్ అది మనకి. సెకండ్ ఇది, the two diagonals of a parallelogram bisect each other. ఇది parallelogram ప్రాపర్టీలో సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ బిట్ చూడండి,
Any two consecutive angles of a parallelogram are supplementary. Any two consecutive angles of a parallelogram are supplementary. Right. Supplementary అంటే ఏంటి అర్థం? Sum should be equal to 180 degrees. ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకునే కదా మనం లాస్ట్ థీరం ప్రూవ్ చేసాము. రైట్, ఫోర్త్ బిట్ చూడండి. Any two opposite sides of a parallelogram are parallel. Yes, those two are parallel and also equal. మనం ఈక్వల్ అని కూడా ప్రూవ్ చేసాం. రైట్. A diagonal of a parallelogram forms two congruent squares. Squares అంటున్నారు, అక్కడ ఆ ప్లేస్ లో ఉండాల్సింది ట్రయాంగిల్స్, కానీ ఇక్కడ స్క్వేర్స్ అని ఇచ్చారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఫాల్స్. రైట్, ఓకేనా? ఒక్కసారి మనం థీరము స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. అన్ని థీరమ్స్ ది స్టేట్మెంట్స్ చూద్దాం మనం. 8.1, 8.2 అండ్ ఆల్సో 8.5 8.6 కూడా చూద్దాం మనం. జస్ట్ స్టేట్మెంట్స్ చూడండి. ఈ స్టేట్మెంట్స్ మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాము. సో అందుకని అందరూ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 8.1 థీరం స్టేట్మెంట్ ఏంటి? A diagonal of a parallelogram divides it into two congruent triangles. ఇది 8.1 స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అందుకనే నేను మీకు మళ్ళీ థీరమ్స్ చూపిస్తున్నాను, ఓకేనా? రైట్, నెక్స్ట్ 8.2. 8.2 ఏం చెప్తుంది? ఇన్ ఏ ప్యారలోగ్రామ్, చూడండి, ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఒక ప్యారలోగ్రామ్ తీసుకుంటే దాంట్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయంట. రైట్, ఇందా మనం ప్రూవ్ చేసాం కదా అది. ఎస్, నెక్స్ట్ స్టేట్మెంట్ 8.3 చూద్దాం. 8.3 మిస్ అయిపోయింది. చూడండి 8.3. If each pair of opposite sides of a quadrilateral is equal, then it is a parallelogram. Each pair of opposite sides అంటే quadrilateral లో ఉండే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే అదొక parallelogram. ఇది 8.3 స్టేట్మెంట్. ఇప్పుడు మనం 8.4 చూద్దాం. చూడండి, ఇక్కడ ఉంది 8.4. ఇన్ ఏ parallelogram ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. parallelogram లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది ఒక స్టేట్మెంట్. పారలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా, అది మనకు ఆల్రెడీ తెలుసు. 8.5 కిందే ఉంది చూడండి. ఇఫ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్, ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చి ఈచ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ అంటే దెన్ ఇట్ ఈజ్ ఏ పారలోగ్రామ్. ఓకేనా? క్వాడ్రిలేటరల్ ఇచ్చి ఈచ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అంటే అది ఒక పారలోగ్రామ్. ఓకేనా? ఈ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనము ఈ స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం, ఓకేనా? ఇంటికి వెళ్ళాక ఒకసారి థీరం స్టేట్మెంట్స్ అన్ని చూడండి, వాటి ప్రూఫ్స్ ఒక్కసారి చూడండి, సో దట్ మీరు క్లాస్ లో ఏం విన్నారనేది మీకు గుర్తుకొస్తుంది. రైట్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ సెషన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.